సామాజిక సేవా కార్యక్రమాలలో జన సైనికులు ఎల్లప్పుడూ ముందుండాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. రేపూరు గ్రామంలో జనసేన నాయకులు ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షులు ముమ్మిడి బుజ్జి జన్మదినోత్సవం పురస్కరించుకుని ముమ్మిడి పట్టాభి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దంపతులు పాల్గొన్నారు. తొలుత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ జనసేన సీనియర్ నాయకులు ముమ్మిడి బుజ్జి జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదానం నిర్వహించడం అభినందనీయమన్నారు. మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విస్తృత ప్రచారం కల్పించి దాని ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి ముమ్మిడి బుజ్జి దంపతులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పంతం సందీప్, జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు కరెడ్ల గోవింద్, నాయకులు ఎస్ శ్రీను, శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ అధినేత సతీష్, జనసేన నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హైయెస్ట్ మెజారిటీ వచ్చిన ఊరు మాకు రేపూరు గ్రామం ఒకటి. అటువంటి గ్రామం వెనకాల అభివృద్ధికి తప్పకుండా వీరందరి యొక్క ఆధ్వర్యంలో నేను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాను ఊరిని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇవాళ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆయన ఛార్జ్ తీసుకున్నాడు అంటేనే దాని అర్థం గ్రామీణాభివృద్ధి జరుగుతుంది. అట్లాగే ఆర్డబ్ల్యూఎస్ మంచినీరు పథకం ఆయన ప్రధానంగా ఎన్నుకుని ఎవరైనా సరే హోము, రెవెన్యూ, అగ్రికల్చర్ ఇటువంటి కొన్ని ఉంటాయి. బాగా అధికారం ఉండి బాగా డబ్బు వచ్చి అవన్నీ వదిలేసి ఆయన పంచాయతీరాజ్, గృహ నిర్మాణం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం ఏదైతే ఆయనకి ఇష్టం పర్యావరణం బాగుండాలని ఎప్పుడు కోరుకుంటుంటాడు. అటువంటి అన్నీ కూడా ఆయన తీసుకోవడం, సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకోవడం చాలా సంతోషకరం. అట్లాగే ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల పైన ఉండేటువంటి ప్రభుత్వం ఇది. ఎందుకంటే మీరు మనం చూసే ఉంటారు, వీళ్ళిద్దరి యొక్క కాంబినేషన్ని ప్రజలు మెచ్చుకుని ఏ రీతిగా ఆస్వాదించారో మీరు చూశారు. దాని ప్రకారం వాళ్ళిద్దరూ కూడా ఆచితూచి ప్రతి అడుగు కూడా వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. సుమారు 50,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకొచ్చే పరిస్థితి అయితే వేళ కనపడతా ఉంది. తీసుకొచ్చి అప్పులు బాధలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు సేవ్ చేస్తారని చెప్పి నేను భావిస్తూ ఈ రోజు నా జన్మదిన వేడుకల సందర్భంగా మా ఎమ్మెల్యే సార్ నానాజీ గారి సమక్షంలో బ్లడ్ క్యాంపు నా జన్మదిన వేడుకలు జరగడం నేను పూర్వజన సుకృతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల నరకం అనుభవించాం. మళ్ళీ మేము కొత్తగా పుట్టినట్టుకు మా నానాజీ గారి ఎమ్మెల్యే మేము కొత్తగా పుట్టినట్టుకే దానికి వచ్చినందుకు నానాజీ గారి ఫ్యామిలీకి అందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు బ్లడ్ ఇచ్చి అందరూ కూడా నా ధన్యవాదాలు